అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్. ప్రతి ఒక్కరూ కూడా డబ్బు ఉండాలి, ఎప్పుడూ మాకు డబ్బుకు లోటు ఉండకూడదు, అప్పుల సమస్యలు ఉండకూడదు, ఎటువంటి దిష్టి సమస్యలు ఉండకూడదు అని ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవారు మగవారు అనుకుంటూనే ఉంటారు. అదేవిధంగా ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఇట్టే తొలగింపచేస్తుంది. అయస్కాంతంలా డబ్బు ఆకర్షిస్తుంది. ఈ పొడిని మీ ఇంట్లో వాడితే చాలు, మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. విపరీతంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఈ పొడిని ఏ ఇంట్లో వాడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో నాట్యం చేస్తుందనే చెప్పవచ్చు. జ్యేష్ఠాదేవి ఇంట్లో అడుగు పెట్టదు అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ పొడిని ఒక్కరోజు వాడితే చాలు, విపరీతమైన సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. ఈ పొడికి అంత శక్తి ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులతో, వారాహి అమ్మకు ఇష్టమైన వస్తువులతో, దేవతల అందరికీ కూడా ఈ పొడి అంటే ఎంతో ప్రత్యేకమైనది, శక్తివంతమైనది. మీరు ఒక్కసారి వాడితే చాలు, మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మీరు ఆ పొడిని బొట్టుగా పెట్టుకున్నా, లేదు పటాలకు విగ్రహాలకు పెట్టుకున్నా, అదేవిధంగా ఇల్లు తుడిచేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఈ పొడిని వేసినా ఇల్లంతా కూడా ఎటువంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలి, ఏ రోజు వాడాలి అనేదానికి వస్తే, మంగళవారం రోజు ఇల్లు తుడిచే సమయంలో, శుక్రవారం రోజు, ఆదివారం రోజు, ఈ 3 రోజులలో ప్రత్యేకంగా ఆ పొడిని ఉపయోగించడం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమ్మవార్లకు ఇష్టమైన రోజులలో ఎక్కువ వాడటం కూడా ఎంతో శ్రేష్టమైనది. ఇది వాడంగానే మీకే రిజల్ట్స్ 100% తెలుస్తుంది. ఈ పొడిని పౌర్ణమి రోజు, అంటే రేపు ఆదివారము పౌర్ణమి రోజు తయారు చేసుకొని వాడి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. అయస్కాంతంలా డబ్బు మిమ్మల్ని చేరుతుంది. వ్యాపారం చేసే దగ్గర కూడా మీరు మీ వ్యాపారం చేసే స్థలంలో ఈ పొడిని వేసి నీళ్ళల్లో కలిపి చల్లడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. కస్టమర్స్లు కూడా విపరీతంగా వస్తారు. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మంచి రోజులలోనే ఈ పొడిని తయారు చేసుకోవాలి. పౌర్ణమి రోజు, రేపు పౌర్ణమి, ఆదివారము విశేషమైన రోజు. ఈ రోజున ఎలా తయారు చేసుకోవాలో చూసి ఎలా వాడాలో కూడా చూద్దాం. దీనికి కావాల్సింది ముఖ్యంగా లవంగాలు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరము, అదేవిధంగా వట్టి వేర్లు. మీకు ముఖ్యంగా కావలసినది పసుపు, గంధం, పన్నీరు. అదేవిధంగా పన్నీరు లేని వారు రోస్ వాటర్ను, యాలకలను కూడా ఉపయోగించాలి. ఒక చిన్న మిక్సీ జార్లో మీరు వట్టివేర్లను, యాలకలను, లవంగాలను, పచ్చకర్పూరాన్ని, జవ్వాది పౌడర్ను, ఈ పన్నీరును మొత్తం, కొంచెం పన్నీరును వేసి లేదా కొంచెం రోస్ వాటర్ని వేసి, పసుపు, గంధం కూడా వేసి ఒక మెత్తటి పౌడర్లా చేయాలి. ఈ మెత్తటి పౌడర్ని స్నానం చేసి శుభ్రంగా ఉన్న తర్వాతే చేయాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత మీరు ఒక బౌల్లో కానీ లేదా పూజా మందిరంలో మీరు ఒక బౌల్లో, గిన్నెలో అయినా కూడా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పొడిని మీరు ఇల్లు తుడిచేటప్పుడు చిటికెడు వేసి ఇల్లు తుడవచ్చు. మనం తడిబట్ట పెట్టేటప్పుడు కల్లుప్పుని, పసుపును వేసి తడిబట్ట పెడుతూ ఉంటాం. ఈ పొడిని వేసి తడిబట్ట పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న దిష్టి సమస్యలు తొలగిపోతాయి. స్నానం చేసేటప్పుడు కూడా ఈ పొడిని వేసుకొని స్నానం చేయటం వల్ల దిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇందులో అన్ని మంగళకరమైన వస్తువులు, అమ్మవార్లకు ఇష్టమైన వస్తువులు. లక్ష్మీదేవికి కూడా మీరు బొట్టు పెట్టేటప్పుడు, పటాలకు విగ్రహాలకు బొట్టు పెట్టేటప్పుడు ఆ పొడిని, రోస్ వాటర్ని ఉపయోగించి బొట్టులా కూడా పెట్టవచ్చు. ఎప్పుడు కూడా పసుపుతో, గంధంతోనే పటాలకు, విగ్రహాలకు బొట్టు పెడుతూ ఉంటాం. అదేవిధంగా మీరు ఈ పొడితో బొట్టు పెట్టి చూడండి, విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
మనం సింహద్వారం డోర్కి తలుపుకి కూడా స్వస్తిక్ గుర్తు, త్రిశూలం గుర్తు, ఓంకారం గుర్తు వేసేటప్పుడు ఈ పొడిలో మనం కొంచెం రోస్ వాటర్ని కలుపుకొని ఈ 3 గుర్తులు వేసి ధూపం చూపించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీరు పసుపు నీళ్లను ఇల్లు మొత్తం చల్లుతూ ఉంటారు. పసుపు నీళ్లకు బదులుగా ఈ పొడిని వాటర్లో కొంచెం కలిపి ఇల్లు మొత్తం మూల మూలలా చల్లండి. చల్లిన తర్వాత మీ గుమ్మానికి ఒక గీతలాగా పోయండి. ఇలా పోయడం ద్వారా చెడు ప్రభావాలు, గాలి సోకడాలు, అదేవిధంగా తగాదులు, గొడవలు అనేటివి మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. మీరు బొట్టుగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ పొడి ఎంతో శక్తివంతమైనది. నిత్యం కూడా ఈ పొడిని ఉపయోగిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎన్నో రకాల సందర్భాలలో కానీ, ఎన్నో రకాల విషయాలలో కానీ తేడాలు మీరే చూస్తారు. డబ్బు పరంగా అయితే విపరీతంగా డబ్బు వస్తుంది. వ్యాపారం చేసే దగ్గర కూడా ఇలానే చేస్తూ ఉంటే కొన్ని రోజులకు మార్పు అనేది గమనిస్తారు. పౌర్ణమి రోజు ఇలా చేసి చూడండి. ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.